హలో నమస్తే అండి. ఈరోజైతే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చూసేద్దాము. చూస్తున్నారు కదా, ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ ఇది. దీన్నైతే మనము సీదా వైపు పెట్టి కుట్టుకుందాము. అంటే హెమ్మింగ్ లేకుండా అయిపోతుంది. ఇలాంటి బ్లౌజెస్కి హెమ్మింగ్ ఉన్నా లేకున్నా బాగానే ఉంటుందండి. చూడండి, సీదా వైపు లైనింగ్ పెట్టాలి. సీదా వైపే లైనింగ్ పెట్టి దాని తర్వాత ఒక 1/4 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టు వేయాలన్నమాట. ఫస్ట్ నెక్ దగ్గర ఒక 1/4 ఇంచ్ గ్యాప్ పెట్టి నెక్ దగ్గర కుట్టు వేసేసుకోండి నీట్గా. చూస్తున్నారు కదా, నీట్గా కుట్టు అయితే వేసేసుకోండి. సీదా వైపు మాత్రమే లైనింగ్ పెట్టండి. లైనింగ్ పెట్టి కుట్టేసుకోండి. హెమ్మింగ్ కావాలంటే అది కూడా కుట్టుకోవచ్చు, దాన్ని నెక్స్ట్ వీడియో చేస్తాను. రెండిట్లో ఏ విధంగా కుట్టినా బాగానే ఉంటుంది. రెండు కూడా ఒకే వైపు రావాలన్నమాట. అంటే ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ కానివ్వండి, హ్యాండ్స్ కానివ్వండి, ఆపోజిట్ వైపే ఉండాలి. ఒకే వైపు కనుక ఉంటే మళ్ళీ కుట్టు మారిపోతుంది. చూస్తున్నారు కదా, అలా కుట్టేసిన తర్వాత కట్స్ పెట్టుకోండి. కట్స్ పెట్టడం వలన లైనింగ్ అనేది బ్యాక్ సైడ్ తిప్పేటప్పుడు చక్కగా తిరుగుతుంది, లేకపోతే తిరగదు. కుట్టేసిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి లైనింగ్ని దానిపైన ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో మళ్ళీ ఒక కుట్టు వేసుకోండి. కొంచెం నీట్గా క్లాత్ అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి. నెక్స్ట్ సెకండ్ పీస్ని కూడా అదే విధంగా కుట్టు వేసేసుకోండి. బ్లౌజ్ అయితే చాలా బాగుంది, ఫ్లవర్స్ వచ్చి డిజైన్ తోటి. ఇలాంటి బ్లౌజెస్ కుట్టడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. ప్రాక్టీస్ ఉంటే ఒక 40 మినిట్స్లో, ఇంకా కుట్టే వాళ్ళు ఉంటే 1/2 అవర్లోనే ఫినిష్ చేసేస్తారు. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలిపి జాయింట్ చేసేయండి. లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలిపి జాయింట్ చేసేటప్పుడు రైట్ సైడ్ మాత్రమే కుట్టు వేసుకోండి. లైనింగ్ సైడ్ వద్దు, మెయిన్ క్లాత్ పైనే వేయండి. మెయిన్ క్లాత్ పైన కుట్టు వేయడం వలన మనకు ముడత అనేది రాదు బ్లౌజ్ పైన. లేదంటే అక్కడక్కడ కొంచెం క్లాత్ మడుచుకుంటుంది, మళ్ళీ కుట్టు విప్పి వేయాలంటే మళ్ళీ టైం వేస్ట్. చూస్తున్నారు కదా, సెకండ్ పీస్ని కూడా అదే విధంగా కుట్టు వేసేద్దాం. చూస్తున్నారు కదా, నీట్గా క్లాత్ని కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేస్తూ కుట్టయితే వేసేసుకుందాము. వేసేసిన తర్వాత నీట్గా వేసుకోండి. కొంచెం ఇలా లైనింగ్ మనం మెయిన్ క్లాత్ని కలిపి కుట్టు వేసేటప్పుడే కొంచెం స్లోగా చేసుకోవాలన్నమాట. కుట్టు వేసేటప్పుడు కుట్టు కూడా కొంచెం ఫాస్ట్గా లాగకుండా నీట్గా వేసుకోవాలి. వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని కట్ చేసేసేయండి. లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, లైనింగ్ కాదు సారీ, మెయిన్ ఫ్యాబ్రిక్ని నీట్గా కట్ చేసేసేయండి. రెండు పీసుల్ని కూడా అలాగే కట్ చేసేసుకొని నీట్గా కట్ చేసేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసిన తర్వాత ఇదే మెయిన్ అండి, ఫ్రంట్ పార్ట్కి మెయిన్ డాట్ని ఫస్ట్ షోల్డర్ మిడిల్లో మడిచి దాని తర్వాత ఒక 2.5 ఇంచెస్ పెట్టి మెయిన్ డాట్ వేసేసాము. దాని తర్వాత సెకండ్ డాట్ అనేది హుక్స్ పట్టి కాజా పట్టి వైపు వస్తుంది. ఆ పట్టీని మిడిల్లో మడిచి అక్కడ కూడా ఒక 3 ఇంచెస్ పట్టి వేసుకోవాలి, డాట్ గీసేసుకోవాలి. దాని తర్వాత ఇదేమంటే మనకి ఆర్మ్ సైడ్ వస్తుంది. చూసారు కదా, కొంచెం ప్రాక్టీస్ అయితే మీరు కూడా ఇలానే వేసేస్తారు. నేను బ్లౌజ్ మొత్తం క్లారిటీగా పెడతాను స్టిచ్ చేసి, అంతవరకు చూస్తూ ఉంటే మీకు అనేది చాలా చక్కగా వస్తుంది. ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట చూడడం వలన. దాని తర్వాత టేప్ కొలతలతో కూడా చేస్తాను నేను. చూసారా ఇంత చక్కగా షేప్ అనేది నీట్గా వచ్చిందో. మెయిన్ డాట్ సెకండ్ డాట్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా థర్డ్ డాట్ వచ్చేస్తుంది. దానికోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు.
ఇవి షేప్ పట్టీలని ఈ విధంగా వేయడం వలన మనం లోడింగ్ చేస్తామన్నమాట. అంటే కింద షేప్ దగ్గర మనకి కొంచెం రఫ్గా ఉండే క్లాత్ ఉంటే కనుక గుచ్చుకోకుండా ఉంటుంది. మెయిన్ క్లాత్ వైపు లైనింగ్ వైపు పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా కుట్టేసుకోండి. నీట్గా కొంచెం ఒక్క ½ ఇంచ్ గ్యాప్తో కుట్టండి. 1/4 ఇంచ్ పెట్టినా ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే అక్కడ కొంచెం ఎక్కువ క్లాత్ పట్టడం వలన బ్లౌజ్ లైఫ్ వస్తుంది బాగా. అంటే కొన్ని రోజులకి మనము బ్లౌజు ఖర్చు కొంచెం తక్కువ పెట్టడం వలన ఏమవుతుందంటే క్లాత్ అనేది లాక్కుంటుందన్నమాట, పోగులు లాక్కోవడం వలన గ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఆ విధంగా రాకుండా ఉండాలంటే ఖర్చు కొంచెం ఒక 1/4 ఇంచ్ వరకు పట్టుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు, మనకు నీట్గా ఉంటుంది. బ్లౌజ్ లైఫ్ కూడా చాలా రోజులు వస్తుంది. లేదంటే ఆ పోగులు అనేవి బయటకు వచ్చేస్తాయి. ఖర్చు అనేది కొంచెం ఒక 1/4 ఇంచ్ వరకు జాయింట్లు చేసే దగ్గర కూడా పట్టుకోవాలి. లేదంటే అదే బ్లౌజ్ పీసులు పోగులు అలా వచ్చేసే క్లాత్లు ఉంటాయి కదా, వచ్చేస్తూ ఉంటాయి. మీరు ఎంత ఓవర్లాక్ చేయించినా కానీ ఆ ప్రాబ్లం అయితే వస్తుంది. ఎందుకంటే అలా చాలా బ్లౌజులు చేశాను నేను, వేరే వాళ్ళు స్టిచ్చింగ్ చేసినట్టువి ఆ పోగులు అనేవి వస్తూ ఉంటే చాలాసార్లు చేసి ఉన్నాను. అందుకని కొంచెం మీరు కనుక ఖర్చు అనేది ఒక 1/4 ఇంచ్ వరకు లేదా ½ ఇంచ్కి తగ్గకుండా చేసుకున్నా బాగుంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత బ్లౌజ్ని అయితే తిప్పేసి మనం ముందే కటింగ్ చేసేటప్పుడే దానికి డాట్స్ పెట్టుకొని ఉంటాము, గుర్తులు అనేవి. దానికి మడిచి ఈ విధంగా కుట్టేసుకోండి. లోపలికి మడిచి చూశారు కదా, ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందో. ఇలాగే వస్తుంది, ఇసుగు అనేది ఉండదన్నమాట ఈ విధంగా కుట్టుకోవడం వలన. బ్లౌజ్ని నీట్గా మడిచి క్లాత్ అయితే వీడియోని ఫాలో అవుతూ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేయచ్చు. మీరు చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో. బ్లౌజ్ని నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇంకా మనం దీనికి హుక్స్లు కాజా పట్టీ వేసుకుంటే సరిపోతుంది. హుక్స్ పట్టీని మనము సీదా వైపు వేయాలన్నమాట. అంటే మెయిన్ క్లాత్ పైన హుక్స్ పట్టీ వేసుకోవాలి, కాజా పట్టీని లైనింగ్ వైపు వేసుకోవాలి. హుక్స్ పట్టీ అయితే వేద్దాము. హుక్స్ పట్టీని మెయిన్ ఫ్యాబ్రిక్ పైనే వేసుకోవాలి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు వేసి మడుస్తామన్నమాట లోపలికి. చూస్తున్నారు కదా, లైనింగ్ కోసం మనము హుక్స్ పట్టీ కోసము ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ పట్టీ కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను మెయిన్ క్లాత్ పైనే హుక్స్ పట్టీ అనేది పెట్టిన తర్వాత మడిచి ఈ విధంగా లోపలికి మడవాలి. హుక్స్ పట్టీని లోపలికి మడిచి లైనింగ్ వైపు కుట్టు వేస్తాము. ఆల్రెడీ దీనికి హెమ్మింగ్ లేదు కాబట్టి పైన క్లాత్ని లోపలికి మడిచేసి కుట్టు వేసేసుకోవాలి. లోపలికి మడిచేసి నీట్గా ఫినిషింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది. చూసారా, బ్లౌజ్ అయితే హుక్స్ పట్టీ రెడీ అయిపోయింది. ఇది కాజా పట్టీని అయితే లైనింగ్ వైపు వేసి కుట్టాలన్నమాట. లైనింగ్ వైపు వేసి బయటకి మడవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు మడవాలి కాజా పట్టీకి. కావాలంటే దీనికి లైనింగ్ కూడా వేసుకోవచ్చు మీరు. మన దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి నేనైతే దాన్నే తీసుకున్నాను. అంతేనండి. కాజా పట్టీ చూస్తున్నారు కదా, కాజా పట్టీని హుక్స్ పట్టీని లోపలికి మడుస్తాము, కాజా పట్టీని బయటికి మడుస్తాము. దీనికి కూడా హెమ్మింగ్ లేదు కాబట్టి పైన మనము ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చుకోవాలి. క్లాత్ అనేది కొంచెం బాగా అడ్జస్ట్ చేసి మడిచేసి లోపలికి దానిపైన కుట్టు వేసేసుకోవాలి. దానిపైన కుట్టు వేసేసుకొని ఇంకొక పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేసేసుకోవాలి. వాటి మధ్యలో కాజాలు వేస్తామన్నమాట. వేసేసుకుంటాము. చూస్తున్నారు కదా, అయిపోయింది. హుక్స్ పట్టీ ఫ్రంట్ పార్ట్ అయితే ఎంత చక్కగా వచ్చింది చూసారా. షేప్ అనేది చాలా నీట్గా వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్ షేపు. ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇది చాలా బాగుంది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.